నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇది మీ డెస్టినీలో రాసి ఉంది, మీరు దీన్ని అస్సలు మిస్ చేయలేరు. ఇది మీ డెస్టినీలో రాసి ఉంది కాబట్టి మీరు అస్సలు మిస్ చేయలేరు. మీ డెస్టినీలో ఇంతకీ ఏం రాసింది, మీరు ఏం మిస్ చేయకూడదు. డెస్టినీలో రాసుకొని వచ్చినారు కాబట్టి యూనివర్స్ కూడా దీన్ని కంప్లీట్గా బ్లెస్ చేయాల్సిందే, ఎందుకంటే ఇట్ ఈస్ రిటన్ ఇన్ యువర్ డెస్టినీ. ఇంతకీ ఏంటది చూద్దాం మనం ఈ వీడియో ద్వారా. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ నేను బర్త్ మంత్స్ పెట్టినాను. లైక్ ఫస్ట్ పైల్లో జనవరి, మార్చ్, మే, జూలై, సెప్టెంబర్, నవంబర్ ఉంది. సెకండ్ పైల్లో ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ ఉంది. ఒకవేళ మేము పుట్టిన నెల మాకు తెలీదు అంటే మీకు పైల్ 1 ఇష్టమైతే పైల్ 1 చూడండి, పైల్ 2 ఇష్టమైతే పైల్ 2 చూడండి. లేదు మాకు అసలుకి పుట్టిన నెలలతో సంబంధం లేకుండా ఇంట్యూషన్ పరంగా చూస్తాము అనుకుంటే అలా అయినా చూడండి. లేదు 2 పైల్స్ చూసి మాకు లైఫ్కి ఎక్కడ దగ్గరగా అనిపిస్తుందో మేము ఆ బ్లెస్సింగ్స్ క్లెయిమ్ చేస్తామంటే కూడా అలా అయినా కానీ మీరు చేయొచ్చు. మీ ఇష్టం, మీ ఇంట్యూషన్, మీ గట్ ఫీలింగ్, మీ సిక్స్త్ సెన్స్, మీ ఇన్స్టింక్ట్స్ మీకు ఎట్లా చెప్తున్నాయో, మిమ్మల్ని ఎలా అయితే గైడ్ చేస్తున్నారో మీరు ఆ విధంగా ఈ వీడియోని చూడొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు వీడియో అనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే జనవరి, మార్చ్, మే, జూలై, సెప్టెంబర్, నవంబర్ ఈ మంత్స్లో పుట్టి పైల్ని సెలెక్ట్ చేసుకున్నా, లేకపోతే పైల్ నెంబర్ 1 అనుకొని సెలెక్ట్ చేసుకున్నా, లేకపోతే మీరు ఏ విధంగా ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నా కానీ వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ డెస్టినీలో ఇది రాసి ఉంది, దీన్ని వీళ్ళు అస్సలు మిస్ చేయలేరు అనుకున్న ఆ ఒక్కటి ఏంటి, ఆ ఒక్కటి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ డెస్టినీలో ఇది రాసి ఉంది, దీన్ని వీళ్ళు అస్సలు మిస్ చేయలేరు అనుకుంటున్న ఆ 1 థింగ్ ఏంటి? ఓకే, అబండెన్స్. టాప్ ఆఫ్ ద డెక్లో లవ్. నేను ఇది కూడా తీసుకుంటాను. వావ్. సో అబండెన్స్ అంటే సమృద్ధి, ప్రేమ, సమృద్ధికరమైన ప్రేమ. వావ్, పోయిటిక్గా ఉంది కానీ జోక్స్ అపార్ట్ మీ డెస్టినీలో ఇవి రాసి ఉందన్నమాట, అబండెన్స్ అండ్ లవ్. కాబట్టి మీరు వీటిని అస్సలు మిస్ చేయలేరు. ఒకవేళ దీన్ని నేను మిస్ చేస్తున్నాను, ఇది మీ అనుకున్నంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను దీన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాను అనుకుంటే ఏమైనా ఉండొచ్చు దాని బ్లాకేజెస్. సో ఇదైతే మన డెస్టినీలో ఉంది, ఇదైతే మనం 100% మనం పొందాల్సిందే. ఎందుకు పొందలేకపోతున్నామో చూద్దాం మనం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు దీన్ని అసలు మిస్ చేయలేరు, ఎందుకంటే ఇది డెస్టినీలో రాసుకొని వచ్చినారు. కానీ దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళు ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు, లేదు వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని ఉపయోగించుకుంటుంటే వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనే దానికి నాకు ప్లీజ్ కొన్ని కార్డ్స్ ఇవ్వండి. ఓకే, హార్ట్ ఏక్ అండ్ లాస్, సాక్రల్ చక్ర, విజ్డమ్, స్పిరిచువల్ యూనియన్. మనం ఇది కూడా తీసుకుందాం. ఫస్ట్ కార్డ్స్ పెట్టుకుంటాను, ఆ తర్వాత నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మీకు గతంలో జరిగిన బాధాకరమైన విషయాలు కావచ్చు, మీ మనసుని బాగా గాయపరిచిన విషయాలు కావచ్చు, మీరు పోగొట్టుకున్నటి వల్లనే కావచ్చు, వీటి వల్ల ఏంటంటే మీరు ఆ సమృద్ధిని కంప్లీట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. ఇక్కడ లవ్ వచ్చింది, ఇక్కడ స్పిరిచువల్ యూనియన్ వచ్చింది, 2 ఆఫ్ కప్స్ ఇది. సో ఆ పర్ఫెక్ట్ స్పిరిచువల్ యూనియన్లోకి ఇంకా రాలేకపోయినారు. సో ఎప్పుడైతే ఆ పర్ఫెక్ట్ స్పిరిచువల్ యూనియన్లోకి వస్తారో అప్పుడు మీరు ఈ అబండెన్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్పిరిచువల్ యూనియన్ దగ్గర ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది. ఇన్ఫినిటీ సింబల్ అగైన్ దేన్ని సూచిస్తుంది అంటే అబండెన్స్ని సూచిస్తుంది. సో ఇక్కడ ఆ పర్ఫెక్ట్ యూనియన్ అనేది జరగాలి.
ఈ పర్ఫెక్ట్ యూనియన్ అనేది మీకు జరగలేదు. సో జరగని దానివల్ల అంటే మీ సోల్మేట్ కానీ మీ ట్విన్ ఫ్లేమ్ని కానీ మీరు కలుసుకోకపోవడమో, లేకపోతే ఒకవేళ కలుసుకున్నా కానీ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు అనుభవించలేకపోవడం వల్లనో మీకేంటంటే ఇంకా ఆ హార్ట్ ఏక్ అండ్ లాస్ట్ ఫీలింగ్ అనేది ఉంది. సో ఆ హార్ట్ ఏక్ అండ్ లాస్ట్ ఫీలింగ్ ఉంది కాబట్టి మీరు ఈ అబండెన్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారనమాట. సో ఇక్కడ లవ్ వచ్చింది, విజ్డమ్ వచ్చింది, సాక్రల్ చక్ర వచ్చింది. సో మనకి సాక్రల్ చక్ర వచ్చి రూట్ చక్ర తర్వాత మనకి సాక్రల్ చక్ర ఉంటుంది. ఇక్కడ మనకి సాక్రల్ చక్ర వచ్చి వమ్ అనే అక్షరంతో ఇండికేట్ చేస్తారనమాట. సాక్రల్ చక్ర రంగు ఏదంటే ఆరెంజ్ అనమాట. మనకి ఇక్కడ సాక్రల్ చక్ర దేంతో రిలేట్ అవుతుంది అంటే ఎమోషన్స్ గురించి చెప్తుంది, డిజైర్స్ గురించి చెప్తుంది, క్రియేటివిటీ గురించి చెప్తుంది. మనం ఎలా మన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, మనకి ఇప్పుడు సాక్రల్ చక్ర వీక్గా ఉంది అని ఎలా చెప్తారు అంటే మీ డే టు డే ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ ఎత్తుక్కోలేరు. సో డే టు డే ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ ఎత్తుక్కోలేకపోతున్నామంటే మన సాక్రల్ చక్ర వీక్గా ఉంది అని అర్థం అనమాట. సాక్రల్ చక్రాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే మనం వమ్ అనే అక్షరంతో మనం మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. అండ్ సాక్రల్ చక్ర రంగు ఏంటంటే ఆరెంజ్. కొంతమందికి ఆరెంజ్ ఫేవరెట్ కలర్ అవ్వచ్చు, కొంతమందికి ఆరెంజ్ మంచిగా పనిచేయచ్చు. ఇక్కడ గ్రీన్, సో గ్రీన్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, పింక్ ఇవి మీకు మంచిగా హెల్ప్ అవుతున్న కలర్స్ అనమాట. వైట్ అండ్ బ్లాక్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి మెయిన్గా ఆ ఎమోషన్స్ ఒక బ్యాలెన్స్లోకి రావాలి. ఇక్కడ విజ్డమ్ ఉంది. సో మీలో చాలా జ్ఞానం ఉంటుందన్నమాట. ఈ జ్ఞానానికి పైన నెంబర్ 5 ఇచ్చారు. సో ఇక్కడ 2 ఉంది. 2 ఇట్లా 2 నెంబర్ చూస్తున్నా కానీ ఇక్కడ 5 మనకి కాన్ఫ్లిక్ట్ గురించి, గ్రోత్ గురించి, చేంజ్ గురించి కూడా మాట్లాడుతుంది మనకి. సో ఇక్కడ కొన్ని మార్పులు చెందాలి. సాక్రల్ చక్ర స్ట్రాంగ్ అవ్వాలి. రోజువారీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు స్ట్రాంగ్గా సొల్యూషన్స్ వెతుక్కోగలగాలి. అంటే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రేమ ఉన్న దానివల్ల కొంచెం మనం అంత స్ట్రాంగ్గా ఉండలేము, ఎమోషనల్గా కొంచెం వీక్గా ఉంటాము. కానీ మన ఎమోషన్ స్ట్రాంగ్ చేసుకున్నప్పుడే మనం ఏంటంటే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఎప్పుడైతే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతామో అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ని మనం దూరం పెట్టగలుగుతాము. మనలో ఆ జ్ఞానం పెరగాలి. సో ఇక్కడ జ్ఞానం ఎంత పెరిగితే అంత వైజ్ డెసిషన్స్ మీరు తీసుకుంటారు. ఎంత వైజ్ డెసిషన్స్ మీరు తీసుకుంటారో మీరు అంత హ్యాపీగా మీతో మీరు ప్రేమలో కావచ్చు, ఇతరులతో కావచ్చు, మీరు ఆ ప్రేమని ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారనమాట. ఇక్కడ హర్ట్ అవ్వడానికి ఏమి ఉండదు అప్పుడు. సో పిక్చర్ క్లియర్గా ఆ క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి మీరు హర్ట్ అవ్వడానికి ఆస్కారం కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇది బ్యూటిఫుల్ సీనరీ, నాకు దాంతో క్లోజ్ చేయాలని లేకపోయింది. అందుకనే ఏంటంటే నేను దాన్ని ఓపెన్ చేసిన, రివీల్ చేసిన. సో ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని వీటికి టారోతో క్లారిఫికేషన్ తీసుకుందాం. ఎందుకు ఆరికల్ కార్డ్స్లో మనకి ఈ గైడెన్స్ ఎందుకు వచ్చింది అనే దానికి మనం టారోతో గైడెన్స్ తీసుకుందాం. సో మీ డెస్టినీలో మీకు ఏమి రాసి ఉంది? మీకు అబండెన్స్ అండ్ లవ్ అనేది రాసి ఉంది. సో మీకు ఆ విజ్డమ్ ఇంకా స్ట్రాంగ్ అయినప్పుడు, ఎప్పుడైతే మన సాక్రల్ చక్ర స్ట్రాంగ్ అవుతుందో మనం ఎమోషన్స్ పరంగా కావచ్చు, మన డిజైర్స్, మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో దాని పరంగా కావచ్చు, మనలో ఉన్న క్రియేటివిటీ కావచ్చు ఇంకా పెంపొందుతుంది. ఎప్పుడైతే అది పెంపొందుతుందో మనకి ఏదైతే బాధ కలిగిస్తుందో, ఏదైతే మనకి నష్టం కలిగిస్తుందో దాన్ని మనం అరికట్టగలుగుతాము. ఎప్పుడైతే దాన్ని అరికట్టగలుగుతామో ఆ స్పిరిచువల్ యూనియన్లోకి రాగలుగుతాము. మన వాళ్ళు ఎవరు, మన సోల్ మేట్స్ కానీ, సోల్ ఫ్యామిలీ కానీ, సోల్ ట్రైబ్ కానీ, సో మనకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళని మనం ఆకర్షించడం మొదలు పెడతాము. అక్కడి నుంచి హార్ట్ చక్ర హీలింగ్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. బ్యూటిఫుల్ డబుల్ కన్ఫర్మేషన్, అబండెన్స్ బఫెల్లో. యు ఆర్ ప్రొవైడర్ ఫర్ ఇన్ ఆల్ వేస్. మీరు ఇచ్చేవాళ్ళంట. మీ దగ్గర అబండెన్స్ ఉంది కాబట్టి మీ చెయ్యి ఇట్లా పైన ఉంటుంది, మీ చెయ్యి ఇట్లా ఉండదు, మీ చెయ్యి ఇట్లా పైకి ఉంటుంది అనమాట. సో యు ఆర్ ది ప్రొవైడర్. ఇప్పుడు ఇంటికి ప్రొవైడర్ ఎవరు? నాన్న. ఎవరైతే ఇంట్లో వాళ్ళకి ఏవైతే కావాలో వాటిని అన్నిటినీ తెచ్చి పెడతారో హీల్ బికమ్ ద ప్రొవైడర్. అది కొన్ని ఇళ్ళల్లో అమ్మ కూడా అవ్వచ్చు. ఎవరైతే ఆ పొజిషన్ని తీసుకుంటారో దే ఆర్ ది ప్రొవైడర్స్ అనమాట. సో మీ దగ్గర ఇంత ప్రేమ ఉంది, మీ దగ్గర ఇంత అబండెన్స్ ఉంది, మీ దగ్గర ఇంత విజ్డమ్ ఉంది,
మీ దగ్గర ఇంత ఏమంటారు ఈ ఇన్ఫినైట్ లవ్, స్పిరిచువల్ యూనియన్. సో స్పిరిచువాలిటీలో కూడా ఉంటారనమాట, ఎందుకంటే ఇది హైరోఫాంట్ కార్డ్. సో స్పిరిచువల్గా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మీ దగ్గర ఉంది, దాన్ని ఇతరులకు మీరు ఇవ్వాలి. సో అబండెన్స్ ఉంది. అబండెన్స్ తర్వాత ఇమాజినేషన్, ఇమర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. మనకి ఇక్కడ సాక్రల్ చక్ర క్రియేటివిటీ. సో యూ హ్యావ్ టు అన్లాక్ దట్ క్రియేటివిటీ ఇన్ యూ. రేవన్, మ్యాజిక్. మీలో మ్యాజిక్ ఉంది, బ్యూటిఫుల్ కార్డ్స్. వావ్. సో మీలో ఆ మ్యాజిక్ ఉంది. ఓన్ యువర్ పవర్. మీరు ఏదైతే మీ సెల్ఫ్ పవర్ ఉందో మీరు ఆ పవర్ లేకంటే రండి. మీరు ఆ పవర్ని ఎప్పుడైతే మీరు కంప్లీట్గా అన్లాక్ చేస్తారో అక్కడి నుంచి మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. రేవన్ వచ్చి మనకి లైక్ కాకి. సో యాన్సిస్టర్స్ని చెప్తుంది. సో యాన్సిస్టర్స్ మనకు అదే చెప్తున్నారు, మీలో ఆ పవర్ ఉంది, మీలో మ్యాజిక్ ఉంది. సో ఓన్ యువర్ పవర్, ఓన్ యువర్ మ్యాజిక్ అని చెప్తున్నారు. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్లో ఊల్ఫ్ ఉంది, గార్డియన్. యు ఆర్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ ఎట్ ఆల్ టైమ్స్. సో యు ఆర్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ ఎట్ ఆల్ టైమ్స్. యూ నీడ్ నాట్ వరీ, యూ హ్యావ్ దట్ విజ్డమ్. సో ఆ విజ్డమ్తో మీకు వస్తున్న ఏదైనా కానీ దాన్ని ఇతరులకి పంచి ఆ పంచడంలో మీకు ఇంకొంచెం పెరుగుతుంది. సో ఎంత ఇస్తే అంత పెంపొందుతుంది అన్నమాట ఇక్కడ. సో యూ హ్యావ్ దట్ మ్యాజిక్. ఓన్ యువర్ పవర్. మీ పవర్ని మీరు సొంతం చేసుకోండి. ఆ ఇమాజినేషన్, ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, ఆ ఆర్టిస్టిక్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అంటే యూటిలైజ్ చేసుకోండి. మీకు అబండెన్స్ ఉంది. ఈ అబండెన్స్ వల్ల మీ దగ్గర ఉన్నదాన్ని ఇంకా 10 మందికి పంచాలి. యు ఆర్ ది ప్రొవైడర్. సో దట్ ఇన్ ఆల్ వేస్ అంట, ఏ విధంగా అయినా కావచ్చు, అది ప్రేమ రూపంలో అయినా కానీ మీ దగ్గర ఉన్న అబండెన్స్ని ఇవ్వచ్చు, లేదు మనీ రూపంలో ఉన్న మీ దగ్గర మనీ ఉంటే దాన్ని లేని వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో ఏ విధంగా అయినా కానీ మీ దగ్గర ఉంది, ఇతరుల దగ్గర లేదు, దాన్ని మీరు ఇంకొంచెం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా ఒక మంచి స్థితిలోకి తీసుకొని వెళ్ళడం అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా టారో కార్డ్స్ కొన్ని తీసుకుందాం. సో దట్ ఇంకా ఫైనల్ మెసేజెస్ మనకేమైనా ఉంటే చూద్దాం. సో మీ డెస్టినీలో అయితే ఇవి రాసి ఉంది, అబండెన్స్ అండ్ లవ్ రాసి ఉంది, విజ్డమ్ రాసి ఉంది, మ్యాజిక్ రాసి ఉంది, అండ్ ఆ క్రియేషన్ ఏదైతే ఉందో, ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది రాసి ఉంది. సో ఆ గార్డియన్, యు ఆర్ ప్రొటెక్టెడ్, యు ఆర్ సేఫ్. సో మీకు ఆ సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు చేయడం మొదలు పెట్టండి. బ్యూటిఫుల్ కార్డ్. 2-వే థింకింగ్ వద్దు, క్లారిటీ కావాలి. ఏదన్నా కానీ ఆ డెసిషన్ అనేది రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నప్పుడే మనకి రైట్ పాత్ క్రియేట్ అవుతుంది. మీకు ఆ రైట్ పాత్ క్రియేట్ అవ్వాలి. సో మీరు రైట్ డెసిషన్స్ తీసుకునే టైం అయితే వచ్చింది. సో స్టార్ట్ టేకింగ్ రైట్ డెసిషన్స్, హ్యావ్ క్లారిటీ. ఈ 2-వే థింకింగ్ వద్దు. ఎలాంటి ఛాలెంజెస్నైనా కానీ మీకు అధిగమించే శక్తి ఉంది. యు ఆర్ ప్రొటెక్టెడ్ అని కూడా చెప్తున్నారు కాబట్టి. 5 ఆఫ్ సోర్డ్స్, డిఫీట్. మనం ఇక్కడ 5-5. సో 5-5-5, 2-2-2. వేర్ ఈస్ మై అదర్ 2? హియర్, సాక్రల్ చక్ర. 2-2-2. నేను చెప్పా కదా ఇంతకుముందు 2-2-2, 5-5. ఇవన్నీ ఏంటంటే మీకు మార్పులు ఉన్నాయి. డోంట్ యాక్సెప్ట్ యువర్ డిఫీట్. యు ఆర్ హియర్ టు డిఫీట్ అదర్స్, నాట్ యువర్ ఓన్ సెల్ఫ్. సో ఏదైనా ఒక బాధ వచ్చింది అంటే ఆ కష్టంలో మునిగిపోకండి, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచించండి. సో ఇక్కడ హార్ట్ ఏక్ అండ్ లాస్ ఉంది. 3 ఆఫ్ సోర్డ్స్ కార్డ్ ఇది. పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎదుర్కొని ఉంటారు, కానీ ఎదుర్కొన్నా కానీ అంతిమ విజయం మీదే. 4 ఆఫ్ సోర్డ్స్, అన్ని సోర్డ్స్ కార్డ్స్ వస్తున్నాయి. టేక్ సమ్ రెస్ట్, టేక్ సమ్ గుడ్ రెస్ట్. అండ్ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటామో మన బాడీ ఫుల్గా రెజ్యూనేట్ అవుతుంది. వన్స్ బాడీ, మైండ్, సోల్, స్పిరిట్ ఇవన్నీ మంచిగా హీల్ అవుతాయో అప్పుడు స్టార్ట్ టేకింగ్ డెసిషన్స్, అప్పుడు క్లారిటీ వస్తుంది. అండ్ 9 ఆఫ్ వాండ్స్, యూ విల్ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్స్. మీరు ఏదైతే నమ్ముతారో దానిపైన మీరు గట్టిగా నిలబడతారనమాట. టాప్ ఆఫ్ ది డెక్లో 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఫినాన్షియల్గా ఇప్పుడు కొంచెం జగ్లింగ్ ఉన్నా కానీ
మీరు అనుకున్నంత మనీ రాకపోయినా కానీ ఫ్యూచర్లో అయితే యూ విల్ బికమ్ దిస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎందుకంటే ఇక్కడ అబండెన్స్ కార్డ్ ఉంది కాబట్టి. ప్రస్తుతానికి మనీతో అంత సఫిషియెంట్ మనీ చేతిలో ఉండకపోయిండొచ్చు, జగ్గలు చేస్తున్నారు, క్లారిటీ లేదు, క్లారిటీ తెచ్చుకోవాలి. ఏదైతే మనకి ఇంకా సంపూర్ణంగా లేదో దాన్ని ఆ సమృద్ధిలోకి తీసుకొని వచ్చి ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాము. దానికోసం గట్టిగా నిలబడి పోరాడుతున్నాము. కానీ ఇట్లా గట్టిగా నిలబడి పోరాడుతున్నప్పుడు మనం అలసిపోతున్నాము. సో అలసిపోయినప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా మనకు కొంచెం రెస్ట్ కావాలి. మంచిగా నిద్రపోండి, ఫ్రస్ట్రేటెడ్గా ఉండకండి, కోపం వద్దు, ఎక్కువ ఆలోచించుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్రపాడు చేసుకోవద్దండి. దేనికైనా కానీ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎప్పుడైతే మీరు కరెక్ట్గా ఎత్తుక్కోగలుగుతారో ఆ సొల్యూషన్తో మీకు ఆ విజయం వస్తుంది. ఎప్పుడైతే ఆ విజయం వస్తుందో మీకు క్లారిటీ వస్తుంది. సో క్లారిటీ వచ్చినప్పుడు మీరు అనుకున్నట్లు మీరు చేయగలుగుతారు. ఇది మీ డెస్టినీలో రాసి ఉంది. సో ఇది మీరు డెస్టినీలో రాసి తెచ్చుకున్నారు. సో ఇది ఖచ్చితంగా లైఫ్లో జరగాలి. ఈ స్పిరిచువల్ యూనియన్ అనేది జరగాలి. మీరు ఈ హార్ట్ ఏక్ అండ్ లాస్ నుంచి బయటపడాలి. మీకు లైఫ్లో ఈ సమృద్ధి అనేది క్రియేట్ అవుతుంది. మీకు ప్రేమ అనేది ఉంది, విజ్డమ్, జ్ఞానం అనేది ఉంది. ఆ సాక్రల్ చక్ర హీలింగ్ అనేది జరగాలి. సాక్రల్ చక్ర హీలింగ్ జరిగిందంటే ఇక్కడ డిస్ప్యూట్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. సాక్రల్ చక్ర ఆల్సో స్పీక్స్ అబౌట్ సెక్షువాలిటీ. సో మనకేంటంటే ఎనీ డిస్ప్యూట్స్, ఇప్పుడు మనకి ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలన్నా, క్రియేటివ్గా స్ట్రాంగ్ అవ్వాలన్నా, మనకి డిజైర్స్, మన కోరికలు ఏమైనా తీర్చుకోవాలనుకున్నా కానీ మనకు సాక్రల్ చక్ర అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో యు ఆర్ సేఫ్, యు ఆర్ ప్రొటెక్టెడ్, యూ ఓన్ యువర్ పవర్ విత్ దిస్ మ్యాజిక్. అండ్ మీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది మీకు చాలా బాగా పవర్ఫుల్గా ఉంటుంది. సో మీ ఇమాజినేషన్, మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో మీ ఊహలు నిజం అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట. అది మీకు అబండెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ అబండెన్స్ క్రియేట్ అయినప్పుడు అంత నాకే అనే స్వార్థం లేకుండా ఇతరులతో పంచుకున్నారంటే మీరు ఇంకా అబండెన్స్ని పొందగలుగుతారనమాట. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్లో పుట్టారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం. మీ డెస్టినీలో ఇది రాయబడి ఉంది. యూ కాంట్ మిస్ దిస్. సో అలా మీ డెస్టినీలో ఏది రాసి ఉంది, దేన్ని మీరు అస్సలు మిస్ చేయలేరో మనం చూద్దాం. ఫస్ట్ ఫైల్ నెంబర్ 2 వాళ్ళ డెస్టినీలో ఏది రాసి ఉంది, దేన్ని వీళ్ళు అస్సలు మిస్ చేయలేరు. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇది రాసి ఉంది, వీళ్ళు దీన్ని అస్సలు మిస్ చేయలేరు అనేది. ఓకే, ఈ రెండు నాకు చేతిలోకి వచ్చినాయి. సో విల్ టేక్ దీస్ 2. సక్సెస్, ఫుల్ఫిల్మెంట్. మనకి పైల్ నెంబర్ 1లో కూడా మనకి టాప్ ఆఫ్ ద డెక్లో లవ్ కార్డ్ వచ్చి, లవ్ కార్డ్ కింద మిరకల్స్ ఉన్నాయి. పైల్ 2 వాళ్ళకి కూడా మిరకల్స్ కార్డ్ ఉంది టాప్ ఆఫ్ ద డెక్లో. సో మిరకల్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది ఇది. మీరు మీ డెస్టినీలో ఖచ్చితంగా రాసుకొని వచ్చింది ఏంటి తెలుసా? యు ఆర్ బోర్న్ టు సక్సీడ్. సక్సెస్ ఉంది, ఫుల్ఫిల్మెంట్ ఉంది, కంప్లీట్ లైఫ్. అర్ధాంతరంగా కాదు, లైక్ అరాకొర కాదు, కంప్లీట్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైఫ్ని మీరు జీవించబోతున్నారు. ఫుల్ఫిల్మెంట్, ప్రతి దాంట్లో సంతృప్తికరమైన ఒక జీవితాన్ని మీరు చూస్తారనమాట. సక్సెస్ పొందుతారు. ఇక్కడ చూడండి, బ్లాక్ ప్యాంథర్ ఈ గ్రీనరీ, ఈ ఆకుల మధ్యలో ఇది కలిసిపోయింది చూడండి. సో మీరు కరెక్ట్గా స్పాట్ చేయలేకపోతున్నారు. సక్సెస్ మీతో దోబూచులాట ఆడుతుంది, దొంగాట ఆడుతుంది. సో ఆ సక్సెస్ని సక్సెస్ కింద మీరు డిక్లేర్ చేసుకోలేకపోతున్నారు. అది ఎప్పుడు బాగా తెలుస్తుంది? ఇక్కడ చూడండి, ఇది కొంచెం షేడీగా ఉంది, డార్క్గా ఉంది, ఇది బ్రైట్గా ఉంది. సో ఆ పాలకి పాలని, నీళ్ళకి నీళ్ళని సపరేట్ చేయగలగాలి. ఏది అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోగలగాలన్నమాట. ఎప్పుడైతే అది తెలుసుకోగలుగుతారో మీరు ఈ సక్సెస్ని స్పాట్ చేయగలుగుతారు. యాజ్ వెల్ యాజ్ ఒక సంతృప్తికరమైన ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారనమాట. ఇక్కడ ఫుల్ మూన్ ఉంది. ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేస్తే మీకు చాలా చాలా మంచిది. సో ఈ సక్సెస్ని మీరు ఎంతవరకు కనుగొన్నారు, లేకపోతే ఈ సక్సెస్ కానీ ఈ ఫుల్ఫిల్మెంట్ కానీ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, దీనికి మనకి ఏ విధంగా మనకి
ఈ క్లారిటీ ఎలా వస్తుంది. సో దీనికి మనకి ఏం కార్డ్స్ ఇస్తున్నారో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. సో మీ డెస్టినీలో అయితే ఆ సక్సెస్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. బేస్ చక్ర అంటే రూట్ చక్ర. ఫర్టిలిటీ, ఎంప్రెస్ కార్డ్ ఇది. ఎమోషనల్ లాస్, ఎమోషనల్ విత్డ్రాల్. కప్స్ కార్డ్స్ ఇవి 5 ఆఫ్ కప్స్, ఇది 8 ఆఫ్ కప్స్ అన్నమాట. అండ్ మనకి టాప్ ఆఫ్ ది డెక్లో ఫౌండేషన్ అండ్ అచీవ్మెంట్స్. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు లో ఎనర్జీలో ఉండి మీరు భయపడుతూ ఉంటే మీ బేస్ చక్ర, మీ రూట్ చక్ర వీక్గా ఉంది అని అర్థం అనమాట. సో మనకి రూట్ చక్ర దేని గురించి మాట్లాడుతుంది అంటే, మోస్ట్లీ సర్వైవల్. మనం ఏ విధంగా అయితే మనం బతుకుతున్నామో మన సర్వైవల్ గురించి, మన ఫిజికల్ బాడీ గురించి మాట్లాడుతుంది. ఇష్యూస్ ఆఫ్ మనీతో మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే, మన సేఫ్టీ గురించి, మన షెల్టర్. సో బేస్ చక్ర వచ్చి మనకి రెడ్ కలర్లో ఉంటుంది. సో రెడ్ ఇండికేట్స్ బేస్ చక్ర. రెడ్ అంటే మనకి సేఫ్టీ గురించి, సెక్యూరిటీ గురించి, ప్యాషన్ గురించి మాట్లాడుతూనే దాంట్లో మనకేంటంటే రెడ్ వచ్చి మనకి డేంజర్ని, యాంగర్ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో గ్రౌండెడ్గా ఉండాలన్నమాట మీరు. ఎప్పుడైతే అంటే మనకి భయంగా ఉంది, మనం ఒక బ్యాలెన్స్లో లేము అంటే మనకి ఈ బేస్ చక్ర స్ట్రాంగ్గా లేదు అని అర్థం. బేస్ చక్రాన్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఈ పైల్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా సక్సెస్ పొంది ఈ ఫుల్ఫిల్మెంట్ చూడాలంటే బేస్ చక్ర అనేది స్ట్రాంగ్ అవ్వాలి. ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ ఇది. ఫర్టిలిటీ అంటే ఏంటి, మనము ఫర్టైల్ భూమి ఏదైతే మనకి బాగా మెన్యూర్ కావచ్చు, అంటే భూమిలో సత్తా ఉన్న నేల మంచి పంటను పండించగలుగుతుంది. ఆ విధంగా మీలో ఆ పవర్ ఉండాలన్నమాట ఏదన్నా చేయడానికి. సో ఇక్కడ కొంతమందికి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావడం కానీ, యూటిరస్ ఇష్యూస్ రావడం కానీ ఇవి ఉండిండొచ్చు. సో మీరు ఈ ఫర్టిలిటీ ఇది మీకు మంచిగా లైక్ అంటే పిల్లల్ని మనం కనడానికి మన యూటిరస్ స్ట్రాంగ్ ఉండాలి కదా. సో ఆ విధంగా మీరు స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ బేస్ చక్ర యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి ఏంటంటే హార్ట్ చక్ర హీలింగ్ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఫర్టిలిటీ కార్డ్ వచ్చింది కాబట్టి మీకు శుక్రుడు భోగభాగ్యాలను ఇస్తారనమాట. సో ఆ ఫుల్ఫిల్మెంట్ మనకి ఈ భోగభాగ్యాలు, అబెండెన్స్ గురించి మాట్లాడుతుంది, గ్రోత్ గురించి మాట్లాడుతుంది, నరిష్మెంట్ గురించి మాట్లాడుతుంది, న్యూట్రిషన్ గురించి మాట్లాడుతుంది మనకి ఎంప్రెస్ కార్డ్. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ కప్స్. ఇక్కడ ఎమోషనల్ లాస్, ఎమోషనల్ విత్డ్రాల్. సో ఈ ఎమోషనల్ లాస్, ఎమోషనల్ విత్డ్రాల్ ఏం చెప్తుంది అంటే మనకి మనం అంత సంతృప్తికరంగా లేము. మనకి ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయో దాంతో మనకు సంతృప్తికరంగా లేదు. సో మనం ఏం చేస్తున్నాము అంటే మనం పూర్తి చేయకుండా సగంలోంచి మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట దూరంగా. ఏదో నాకు ఇంకేదో జరుగుతుంది, నాకు ఇంకేదో కావాలి అని చెప్పి మనం ఇక్కడ కంప్లీషన్స్ అనేటివి జరగట్లేదు. ఇక్కడ ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది మీ డెస్టినీలో ఉంది, కానీ ప్రాక్టికల్గా లైఫ్ పరంగా చూస్తే ఆ ఫుల్ఫిల్మెంట్లోకి రాలేకపోతున్నారు. ఎందుకంటే మధ్యలోంచే మీరు వెనుదిరుగుతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎమోషనల్ విత్డ్రాల్. ఏదన్నా బాధ అనిపించింది, మిమ్మల్ని మీరు ఒక రూమ్లో రెస్ట్రిక్ట్ చేసేసుకుంటున్నారు. ఏదన్నా ఒకటి మనకి మీరు అనుకునేది దక్కట్లేదు, మీ దగ్గర ఉన్నదాన్ని మర్చిపోయి ఆ లేని దానిపైనే మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి బాధపడుతున్నారు. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే మీరు ఉన్నదాంతో మీరు ఏమన్నా చేయగలుగుతారు. సో ఉన్నదాన్ని బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకోండి. ఏదైతే మీకు అవసరం లేదో దాన్ని లెట్ గో చేసేసేయండి. ఏదైతే మీకు మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తుందో వాటిని అన్నిటినీ లెట్ గో చేసేసేయండి. అంటే మనకి కొన్ని నచ్చచ్చు, కానీ దానివల్ల మనకు అస్సలకి మనల్ని మనం అక్కడికి ఆపుకునేస్తున్నాం. అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని లెట్ గో చేసేసేయాలి మీరు.
సో ఆ విధంగా మీరు ఈ ఫుల్ఫిల్మెంట్లోకి సక్సెస్లోకి రాగలుగుతారు. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం, మనకి ఎలాంటి గైడెన్స్ వస్తుందో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి స్క్విరిల్ ప్రిపరేషన్, గెట్ రెడీ ఫర్ బిగ్ చేంజెస్. లైఫ్లో వస్తున్న పెద్ద మార్పుల కంటే మీరైతే ప్రిపేర్ యువర్ సెల్ఫ్. హార్స్, ఫ్రీడమ్. యూ ఆల్వేస్ హ్యావ్ ఎ చాయిస్. మీ దగ్గర ఒక చాయిస్ ఉంటుందంట, మీరు ఎలా అనుకుంటే అలా ముందరికి వెళ్ళిపోవచ్చు. మీకు ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే మీరు ఏంటంటే దాన్ని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఒక బాధలో ఉంటే ఆ బాధలోనే ఉండిపోవడం, లేకపోతే సంతోషంలో ఉంటే ఆ సంతోషంలోనే ఉండాలనుకోవడం, ఇలాంటి వాటి వల్ల. డ్రీమ్ టైం అంట, పే అటెన్షన్ టు యువర్ డ్రీమ్స్ అండ్ విజన్స్. మీకు ఏవైతే కళలు వస్తున్నాయో, మీకు ఏవైతే కళ్ళ ముందర విజన్స్ వస్తున్నాయో వాటికైతే యూ పే అటెన్షన్. వాటి ద్వారా కూడా మీకు ఏమన్నా సంకేతాలు రావచ్చు. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్లో మనకి ఫర్గివ్నెస్, లెట్ గో ఆఫ్ యువర్ జడ్జ్మెంట్స్, మనకి ఇది లెట్ గో. ఈ 8 ఆఫ్ కప్స్ ఎమోషనల్ విత్డ్రాల్ గురించి చెప్తోంది. ఏదైతే మనకి ఇంకా అయిపోయింది, ఇంకా గతం గతః, మనం దాంట్లో కూర్చొని ఇంకా మనం బాధపడలేము. మనలో ఏవైతే లోపాలు అనుకుంటున్నామో, బాధపడుతున్నామో ఆ లోపాలని మనం సరిదిద్దుకొని మనం ముందరికి వెళ్ళిపోవాలి. సో ఫర్గెట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో లెట్ గో ఆఫ్ యువర్ జడ్జ్మెంట్స్. మనం ఏదైతే అనుకుంటున్నామో ఒక్కొక్కసారి అవి తప్పు కూడా అవ్వచ్చు, నాట్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బీ రైట్. సో ఏమో మనమే ఒక్కొక్కసారి తప్పుగా ఆలోచించుకుంటున్నామేమో. మనము ఆ జడ్జ్మెంట్స్ పాస్ చేయడం అనేది, ఒకరిని ఓవర్ అనలైజ్ చేయడం అనేది, ఇవన్నీ వద్దు. సో డోంట్ ఓవర్ అనలైజ్ ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎ పర్సన్. ఊరికనే జడ్జ్మెంట్స్ పాస్ చేయకండి. అలాంటి హ్యాబిట్ ఏదన్నా ఉంటే దాన్ని లెట్ గో చేసేసేయండి. అండ్ పే అటెన్షన్ టు యువర్ డ్రీమ్స్ అండ్ విజన్స్. అక్కడ ఏంటంటే మీ కళలు ఏవైతే ఉన్నాయో, మీ విజన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీకు సమాధానాలు వస్తున్నాయి. తద్వారా యుల్ హ్యావ్ ఎ చాయిస్. మీకు ఆ ఫ్రీడమ్ ఉంది టు చూస్ బిట్వీన్ థింగ్స్. ఎప్పుడైతే మీరు అలా ఖచ్చితమైన నిర్ణయంలోకి రాగలుగుతారో, వెన్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్ డెసిషన్, అక్కడి నుంచి మీకు బిగ్ చేంజెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఫర్టిలిటీ ర్యాబిట్ వచ్చింది చూడండి. సో ఈ ఫర్టిలిటీ ఏంటంటే మనకి మీ క్రియేటివిటీ ఈజ్ ఎట్ పీక్ అని చెప్తున్నారనమాట. మీలో ఆ క్రియేటివిటీ ఉంది. ఆ క్రియేటివిటీని మీరు బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకొని మీరు యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మనం టారో కార్డ్స్తో చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు అనేది. సో టారో ద్వారా ఏమొస్తుంది, ఫైల్ నెంబర్ 12. ఓకే, లవర్స్, మూన్. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఫైవ్ ఆఫ్ కప్స్. సో 5, 7 ఆఫ్ కప్స్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి లవర్స్ కార్డ్ వచ్చింది. లవర్స్ అంటే లిటరల్ లవర్స్ కింద మనం తీసుకోవచ్చు. లవర్స్ అంటే మనకి చాయిస్, ఆప్షన్ కింద కూడా తీసుకోవచ్చు అనమాట. సో మనకేం కావాలి, మనం ఏం కోరుకుంటున్నాము, మనం కోరుకున్న దాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాము. సో మనకి కళలు, మనకి మూన్ కార్డ్ ఆల్సో స్పీక్స్ అబౌట్ డ్రీమ్స్. మనకి కళలు వస్తున్నాయి, మన కళలు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి, మన ఇంట్యూషన్ మనకి ఏం చెప్తుంది. అండ్ మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనం చూడలేక, మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాని వైపే చూసి మనం ఎన్ని రోజులు ఇట్లా బాధపడుతూ ఉంటాము. చూడు, ఇక్కడ పడిపోయిన 3 కప్స్ని చూసి బాధపడుతున్నారు, కానీ ఇక్కడ నిల్చో ఉన్న 2 కప్స్ మీకోసం ఇంకా ఏదో మిగిలి ఉంది. ఈ మిగిలి ఉన్న దాన్ని వదిలేసి మీరు పోగొట్టుకున్న దానిపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఆ మిగిలి ఉన్న దాంట్లోంచి మీకు
ఇలాంటి చాయిసెస్ ఆప్షన్స్ ఉండొచ్చు. సో దీంట్లోంచి మీరు బెస్ట్ చాయిస్ని ఆప్షన్ని చూస్ చేసుకున్నప్పుడు మీకు ఎక్స్పాన్షన్ ఉంది, గ్రోత్ ఉంది. సో దెర్ ఈజ్ గ్రాస్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద ల్యాండ్ అనేది కనుగొనగలుగుతారు అనమాట. మీరు అప్పుడు కదా తెలుసుకుంటారు. మీరు అక్కడ వరకు వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది అక్కడ ఏముంది ఏం లేదు, ఎలా ఉంది ఏంది అనేది అప్పుడే తెలుస్తుంది. మనం ఇక్కడే కూర్చొని దాని గురించి ఊహల్లో దాని గురించి అనుకుంటూ దాని గురించి బాధపడుతూనో లేకపోతే అక్కడ ఏముందో కూడా మనకు తెలియకుండా ఇక్కడ కూర్చొని మనం ఎలా డిసైడ్ అయిపోతాం అక్కడ అదే ఉంది అని చెప్పి. అలా గాల్లో మేడలు కట్టకండి. ఏదైనా కానీ ప్రాక్టికల్గా ఉండండి. ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్గా ఉంటారో అప్పుడు మీరు అనుకునే దాన్ని మీరు అచీవ్ చేయగలుగుతారు. ఊరికనే ఇదా అదా అదా ఇదా అనుకుంటూ టైంని వేస్ట్ చేయకండి. మీ దగ్గర ఏదైతే ఉందో దాంతో మీరు చేయడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీరు మీ దగ్గర ఉన్న దాంతో చేయడం మొదలు పెడతారో మీకు వస్తున్న కళలు కావచ్చు, మీ ఇంట్యూషన్ కావచ్చు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తుంది. గైడ్ చేసిన దానివల్ల ఇక్కడ పార్ట్నర్షిప్, లవర్స్, మీరు అనుకున్న దాంట్లో మీరు హ్యాపీగా ప్రాస్పరస్గా ముందరికి వెళ్ళగలుగుతారు. ఫ్రమ్ దేర్ యూ విల్ గెట్ దట్ సక్సెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్. సో ఎంతసేపు లేని దాని గురించో పోగొట్టుకున్న దాని గురించో ఆలోచించి టైం అంతా వేస్ట్ చేయకండి. ఇది మీ ప్రిపరేషన్ టైం కింద తీసుకోండి. ఒకవేళ మీరు స్టక్ అయి ఉండి మీరు ఏం చేయాలో అర్థం కాకుండా మీకు రావాల్సిందో లేకపోతే మీరు కోరుకుంటుందో మీకు రాకపోతే ఇది ప్రిపరేషన్ టైం ఫర్ బిగ్ చేంజెస్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఆ ఫ్రీడమ్ ఉంది, మీకు ఆ చాయిస్ ఉన్నాయి, మీకు ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, మీకు చాయిసెస్ ఉన్నాయి. సో మీకు ఆ ఫ్రీడమ్ ఉంది, మీరు చూస్ చేసుకోగలుగుతారు మీకు నచ్చిన దాన్ని. ఈ డ్రీమ్ టైం ఏదైతే ఉందో మీకు వస్తున్న డ్రీమ్స్ పైన, విజన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ముందే జడ్జ్ చేసేయకండి, ముందే మీరు నిర్ణయించేయకండి నాకు ఇంతే ఉంది, నాకు ఇట్లనే ఉంది, నాకు అట్లనే ఉంది అనేది. మీకు ఎలా తెలుస్తుంది? మీరు చూస్తేనో లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి మీరు స్వయంగా మీరు ఆస్వాదిస్తేనో అనుభవిస్తేనో మీకు తెలుస్తుంది ఏముంది ఏం లేదు అనేది. సో చూడకుండా ఒక జడ్జ్మెంట్లోకి వచ్చేయకండి. ఏదైనా కానీ చూసి తెలుసుకొని పూర్తిగా దానిపైన అవగాహన పెంచుకున్న తర్వాతనే ఒక జడ్జ్మెంట్లోకి రండి, అది మీకు కరెక్టా కాదా అనేది. సో మీకు ఇక్కడ లవర్స్ ఉంది, లిటరల్గా లవ్, అఫెక్షన్, ప్రాస్పెరిటీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫర్టిలిటీ, సో గ్రోత్, అబండెన్స్ ఇవన్నీ ఉన్నాయి. బేస్ చక్ర, మీరు నిర్ణయాలు తీసుకోకుండా భయపడుతూ ఉంటే, సో ఈ భయం కావచ్చు, నిర్ణయాలు పోకపోవడం కావచ్చు, ఇదంతా ఈ బేస్ చక్ర వల్ల వస్తుంది. లమ్ అనే బీజాక్షరంతో మనం మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది. రెడ్ కలర్ని ఇండికేట్ చేస్తుంది. కొంతమంది ఫేవరెట్ కలర్ రెడ్ అయిన ఉండొచ్చు. మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఉన్నదాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారంటే మీరు ఆ సక్సెస్ని పొందగలుగుతారు. లైఫ్లో ఆ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.